ఓం శ్రీ గురుభ్యో నమః. గీతాపారాయణం. అనిశ్చితి మనసంతా ఆవరించి ఉన్నప్పుడు మనిషి బుద్ధికి ధర్మాధర్మాలు విచక్షించుకోగల శక్తి ఉండదు. కురుక్షేత్ర రణరంగంలో యుద్ధ సన్నద్ధుడై ఉన్న అర్జునుడికి ఎదురైనది అదే పరిస్థితి. ఆ సందర్భంలో భగవంతుడి నోటి వెంట వెలువడిన కర్తవ్య బోధనల ఆవిర్భూతమే భగవద్గీత. భగవద్గీత అనిశ్చితిని అధిగమించడం ఎలాగో చెప్పడంతో ఆరంభమై 18 అధ్యాయాలు 700 పైచిలుకు శ్లోకాల్లో సుఖేషాల గురించి మనిషికి విశదీకరిస్తుంది. ముందుగా సృష్టికర్తలిద్దరూ ఒకరేనని అతడికి తెలియాలంటుంది. ఆత్మ విచారంతోనే అది అర్థమవుతుందని, సాధనలతో స్థితప్రజ్ఞుడు కావాలంటుంది. స్థితప్రజ్ఞుడైనప్పుడే జననం, మరణం, ఆ తర్వాత జరిగేదేమిటన్న విషయాలపై స్పష్టత తెచ్చుకొని తానెవరు కాదో తెలుసుకుంటూ కాలాతీత నిరాకార నిర్గుణ బ్రహ్మమైన భగవంతుడితో పునరేకీకరణ పొందగలడు అంటుంది. భౌతిక జీవితమే సర్వస్వం అనుకునే మనిషికి ఆ ఆలోచన సరికాదని భగవద్గీత సహేతుకంగా చెబుతుంది. అతడి మేధస్సు అందుకోలేని విశ్వస్వరూపం, జ్ఞానస్వరూపం, పరమాత్ముడి రూపం వంటి అంశాలపై సులభగ్రాహ్యమైన శాస్త్రీయత గోచరించే వివరణలిస్తుంది. సిద్ధాంత రూపంలో భగవంతుడే అందించి అవి ఆచరించడం ఎలాగో ఆయనే చెప్పిన ఆధ్యాత్మిక సాధనల ప్రస్తావనే గీత అంతటా కూడా కనిపిస్తుంది. ఆ యోగ మార్గాలన్నీ ఆత్మ చైతన్యం కోసం మనిషి ఎక్కవలసిన సోపానాలే. సాంఖ్యబుద్ధి, యోగ బుద్ధి ఉన్నప్పుడే ఇహపర సౌఖ్యాలు రెండింటికి అతడి చేరువలో ఉంటాడని చెప్పే సందేశం అన్ని అధ్యాయాల్లో అంతర్లీనమై ఉంటుంది. అందులోని జ్ఞానయోగం మనిషి తన బుద్ధి భావనలు నిర్మూలించుకొని అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. కర్మయోగం అతడిని ధర్మ విరుద్ధమైన కర్మల జోలికి పోవద్దంటుంది. అవన్నీ నిష్క్రియ జీవితానికి ప్రత్యామ్నాయం కాకుండా చూసుకుంటూ కర్మయోగిలా జీవించమంటుంది. మనిషి చేసే కర్మలన్నీ పురుష ప్రయత్నాలేనని, ఈశ్వరార్పణంగా ఫలాపేక్ష లేకుండా వాటిని చేపట్టినప్పుడు జరిగేదే విధి నిర్ణయం అని చెబుతూ అది ఎలాగ ఉంటుందో అతడు తెలుసుకోలేడంటుంది. భక్తి యోగం భగవంతుని చేరుకోవాలన్న తపనలో ఉండే అతడికి సుగమమైన మార్గాలనే సూచిస్తూ ఆధ్యాత్మిక సాధనలను సులభతరం చేస్తుంది. రాజయోగం బుద్ధిని ప్రాపంచికపరమైన ఆలోచనల నుంచి దూరంగా ఉంచి ఆ భగవంతుడొక్కడినే అతడికి చూపించగల సాధనలు నేర్పిస్తుంది. భగవద్గీత ఆధ్యాత్మికులకే పరిమితం కాదు. అది మత గ్రంథము కాదు. చదువుతున్న కొద్దీ వ్యక్తిత్వ వికాసం అనే మాటకు సమగ్రమైన వివరణలు ఇవ్వగల కరదీపిక లాంటి మహాగ్రంథం అది. గీతా పారాయణంతో మనిషి నిత్యమేదో సత్యమేదో తెలుసుకుంటూ తన జీవిత గమనానికి తానే దిశానిర్దేశం చేసుకోగల సమర్థుడవుతాడు. గీత అనే గంగలో మునిగి ఒక్క స్నానం చేస్తే భౌతిక జీవన కాలుష్యాలన్నీ తొలగిపోతాయని ధార్మికులందరి దృఢ విశ్వాసం. సమయం చేసుకుని ఒకేసారి కాకపోయినా వీలున్నప్పుడల్లా జీవితకాలమంతా చదువుకుంటూ పోతూ ఉంటే శైశవ దశలో ఉన్న ఆ మనిషి ఆధ్యాత్మికత శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖి.